హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమోటా రసం అండి. ఈ టమోటా రసం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ముందుగానే అన్నీ వేయించుకుంటాం కదా, అందుకు మనం తర్వాత దీనికి పోపు పెట్టుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. అన్నీ వేయించుకుంటాం కదా, ముందే సరిపోతుందండి. ఇది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోండి. ఇందులోనే ఒక ఆనియన్ తరుగు వేసుకుందాం. తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలండి, ఇవి కచ్చా పచ్చాగా దంచుకున్నాను, వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేయించుకుందాం. చూడండి, ఇదంతా బాగా వేగిపోయింది కదా. ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకుందాం. వేసి లైట్గా వేయించుకోండి. తర్వాత ఇందులోనే ఈ కప్పుతో 2 కప్పులు టమాటా తరుగు వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి, కడిగి శుభ్రం చేసుకున్నాను, ఇది వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇదంతా బాగా మగ్గించుకుందాం. దీని మీద మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. అప్పుడప్పుడు తీసి దీనంతా తిప్పేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది. మూత తీసి ఇది కొంచెం ఇలా కలిపేసుకుందాం, లేదంటే అడుగు మాడుతుంది కదా. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇది చూద్దామండి. చూడండి, టమోటా అంతా బాగా మగ్గిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదంతా బాగా చల్లారనిచ్చుకుందామండి. తర్వాత మనం పప్పు గుత్తి సహాయంతో ఇదంతా బాగా మెదిపేసుకుందాం. చూడండి, ఈ టమోటా అంతా బాగా చల్లారిపోయింది. ఇది పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుందాం. ఇందులో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చూడండి, అంతా ఈ విధంగా బాగా మెత్తగా మెదిపేసుకున్నాం కదా. ఇందులో నీళ్లు వేసుకుందాం.
మనకు కొద్దిగా చిక్కే కావాలంటే కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకోండి, కొద్దిగా పతలా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చూసి వేసుకోండి. ఇందులోని ఉండే తొక్కంతా తీసుకుందాము. మీ ఇష్టం అండి, మీరు అలాగే ఉంచేలాగైతే తొక్కతో ఉంచేసుకోండి. నేను తీసుకుంటున్నాను. చూడండి, అంతా ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇందులో కొత్తిమీర తరుగు వేసుకుందాం. చూడండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. వేసి ఇలా కలిపినట్టు అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇందులో రసం పొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఎంటీఆర్ వారి రసం పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందు వేసుకున్నాం కదా, మళ్ళీ నీళ్ళు వేసుకున్నాం కదా, అందుకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదంతా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇది మనం పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం, సరిపోతుందండి. దీనికి మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ముందుగానే మనం ఆయిల్ వేసి అంతా వేసి మగ్గించుకున్నాం కదా, సరిపోతుందండి. చూడండి, స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి, ఎందుకంటే మనం అన్నీ ముందుగానే మగ్గించుకున్నాం కదా. చూడండి, ఈ మాత్రం ఒక పొంగు వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.